నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం ఏదైతే వర్క్ జరుగుతున్నాయో కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ అది. అండ్ దాదాపు 2 సంవత్సరాలు కూడా అక్కడ వర్క్స్ జరుగుతాయని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా హైదరాబాద్లో అండ్ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ ట్రాఫిక్ ని నియంత్రించే క్రమంలోనే ఈ ప్రాజెక్టును కూడా చేపట్టారు అని చెప్పేసి కూడా మనకందరికీ తెలిసిన పరిస్థితి. ఏదైతే నిర్మాణంలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఈ రోజు 18వ తారీఖు నుంచి మొత్తం వన్ వేని అమలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులంతా కూడా. ఏదైతే వన్ వే ఉందో ఆ వన్ వేని నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా ఆ వన్ వేనే కొనసాగుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అండ్ దీనికి తగ్గట్టుగానే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా సూచించినట్టు తెలుస్తుంది. అండ్ ఇప్పుడే మనము వీసీ సజ్జనార్తో కూడా మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. అండ్ చాలా మంది వాహనదారులు కూడా గంటల తరబడి ట్రాఫిక్ లో ఇక్కట్లు పడుతున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వాహనదారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎంతసేపటి నుంచి మీరు లైన్ లో ఉన్నారు? నేనా కనీసం 20 నిమిషాల పైన. దేని గురించి ఈ ట్రాఫిక్ అంతా జరుగుతుంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏంది ప్రాపర్ గా మేనేజ్ చేసే వాళ్ళు లేక ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. కేబీఆర్ పార్క్ ట్రాఫిక్ సరిగా మెయింటైన్ చేయలేక ఈ ప్రాబ్లం అని అనుకుంటున్నాను. కేబీఆర్ పార్క్ చుట్టూ ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దాని నిర్మాణంలో భాగంగానే వన్ వే అమలు చేసినాము అండ్ డైవర్షన్స్ కూడా సూచించడం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఏం చేసినా ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో అయ్యేటట్టు చూడమని చెప్పాలి అంతే. గంటలు గంటలు ఇక్కడ ఉంటే ఆఫీస్కి ఎప్పుడు పోతాం, మా పనులకి ఎప్పుడు పోతాం, గంటలు గంటలు రోడ్ల మీద ఉంటే అంటుంది. అంటే రెగ్యులర్ గా ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు. ఉంటుంది, ఎప్పుడు ట్రాఫిక్ అనే ఉంటూనే ఉంటుంది. ఏం చెప్తారు పోలీసులకు కానీ, ట్రాఫిక్ పోలీసులకు కానీ, ప్రభుత్వానికి కానీ ట్రాఫిక్ విషయంలో, ఈ నిర్మాణం విషయంలో ఏం చెప్పదలుచు? వాళ్ళందరూ వచ్చి చూసి దానికి సొల్యూషన్ కనిపెట్టాలని చెప్తున్నారు, అంతకే మించి ఏం చెప్పాలి. వాళ్ళందరూ వచ్చి చూడాలి, దానికి ఏంటి సొల్యూషన్ అని చూసి చేయాలి అంతే. అన్న నమస్తే. సో ఎంతసేపటి నుంచి మీరు ట్రాఫిక్ లో ఇబ్బంది పడుతున్నారు? 1 అవర్ నుంచి మొత్తం బ్లాక్ ఉన్నాయి. టిఆర్ఎస్ ఆఫీస్ నుంచి మొత్తం జర్నలిస్ట్ కాలనీ మొత్తం బ్లాక్స్ ఉన్నాయి. ఓకే, మరి మీ అందరికీ కూడా ముందుగానే డైవర్షన్ మ్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా, మీ దాకా రాలేదా? మీరు ఏమైనా అబ్జర్వ్ చేయలేదా దాన్ని? అంటే ఇప్పుడు ఏం చెప్పాను, కొంచెం ఒక వారం అయితే అర్థమవుతుంది, అప్పటివరకు ఏం చెప్పాను. థ్యాంక్ యూ. సో తెలుసా ఎందుకు డైవర్షన్స్ పెట్టినారో, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆల్మోస్ట్ బ్యాలెన్స్ పెట్టినా బట్ అంత సీరియస్ గా చూడలేదు. బట్ మంచి గురించే చేస్తా కదా, ఒక వారం తిరిగితే కొంచెం అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు మీరు కష్టాన్ని అనుభవిస్తున్నారు, రేపు పొద్దున ఈజీగా ట్రాఫిక్ లో లేకుండా పోతాము అనుకుంటున్నారా? ఏదైనా ట్రాఫిక్ వాళ్ళు చేస్తే మంచి గురించే చేస్తారు, కొంచెం వారం తిరిగితే మంచిగా అర్థమైపోతుంది. మన గురించే ఇది సేఫ్టీ గురించే చేస్తుంది. नमस्ते। हाँ नमस्ते अन्ना। तो हमेशा यही रास्ते पे चलाते आप ऑटो? हाँ हम हमेशा यही रास्ते पे चलाते, 2-3 दिन हो गया, बहुत ट्रैफिक जाम है। आज तो इतना रश है पूछो न को, क्योंकि सब ऑफिस को जाने वाले, माधापुर जाने वाले वो पुकार ले रहे, जल्दी चलो ऑफिस का टाइम हो गया। और हमारा भी लॉस हो जा रहा, डीजल वेस्ट हो जा रहा, टाइम वेस्ट हो जा रहा, हमारा कलेक्शन कम हो जाता, ये सब मुश्किल हो जाती है। क्यों ये ऐसा ट्रैफिक जाम हो रहा है, आपको कुछ पता है क्या? अब हमको तो पता नहीं है, वो रोड नंबर 25 या 45 वहाँ पे कुछ डिपार्टमेंट का कुछ बड़ा ऑफिसर रहता है, उस वजह से शायद जाम होता होगा। यहाँ पे तो फ्लाईओवर बना रहे और अंडरपास बना रहे, इसके लिए डाइवर्शन किया, वन वे कर रहे बोल के ट्रैफिक पुलिस बोल रहे थे। हाँ जो भी है वो कर लेना, जल्दी से जल्दी काम कर लेना, क्योंकि ये ट्रैफिक जाम हो जाती है, पुलिस डिपार्टमेंट को भी तकलीफ हो जाती है। और बारिश का मौसम है, कभी बारिश भी आए तो सब परेशान हो जाते हैं। जितना हो सके उतना ये जो अंडरग्राउंड फ्लाईओवर जो भी है, ऊपर ब्रिज जो भी है, जल्दी से जल्दी कर लेना काम। हमको भी तकलीफ, ट्रैफिक भी जाम नहीं हो जाती, पुलिस डिपार्टमेंट को बहुत तकलीफ हो जाती है। तो अभी आपको कितने देर लगा यहाँ तक पहुँचने के लिए? या कम से कम तो 20 मिनट लगे, इससे बड़ा चेक पोस्ट से वेंकटगिरी को आने के लिए 20 मिनट लगे। अब माधापुर जाने के लिए हम 10 मिनट में जाते थे, तो 30 मिनट 40 मिनट तो लगेगा। टाइम हो जा रहा है, डबल हो जा रहा। डीजल भी वेस्ट, लोग चिल्ला रहे जल्दी चलो, ड्यूटी का टाइम हो जा रहा। देखो गवर्नमेंट जो भी है सबका मसला हल कर देना, सबको परेशानी से बचा देना बस। అన్న నమస్తే. నమస్తే సో అండి. మీరు రెగ్యులర్ గా ఇదే వేలో ట్రావెల్ చేస్తారా? అవునవును, ఇదే వేళ ట్రావెల్ చేస్తాం. ట్రాఫిక్ ఎట్లుండేది అప్పుడు, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఆఫ్టర్నూన్ టైంలో అయితే కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది మార్నింగ్ టైంలో అయితే. ఈ మార్నింగ్ టైం అనేది ఇంకా ఇది ప్రిఫర్ చేయొద్దు. ఆఫీస్ టైమ్స్ ఏదైతే ఉందో అసలు ట్రావెల్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది. దేని వల్ల ఈ ట్రాఫిక్ అంతా ఉంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? దేని వల్ల అంటే ఇక టైమింగ్స్ లేదా అటు సైడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, దానివల్ల కావచ్చు మేబీ. అది క్లోజ్ ఉంది, దానివల్ల ఇంకెక్కువ అవుతుందేమో మేబీ. సో అక్కడ ఉన్న ట్రాఫిక్ అధికారులు చెప్పేది ఏంటంటే, ఏదైతే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అండర్ పాస్ అండ్ ఫ్లైఓవర్లు, దానికి అనుగుణంగానే వన్ వే అమలు చేస్తున్నాము. ఇది కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు
డైవర్షన్స్ రూట్లోనే వెళ్ళాలి అని చెప్పేసి కూడా చాలా వరకు అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఇప్పటివరకు మీ దృష్టికి రాలేదు అది? వచ్చింది కానీ ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను రోజు ఆఫ్టర్నూన్ వెళ్తా కదా, సో ఆఫ్టర్నూన్ వెళ్దామని సడన్గా మార్నింగ్ వచ్చేసరికి ఇది ఫేస్ చేస్తున్నాడు. సో మరి ఆల్టర్నేట్ ఏం ప్లాన్ చేస్తున్నారు? రేపటి నుంచి ఏం ప్లాన్ చేస్తున్నారు అసలు? యాజ్ ఇట్ ఈస్ ఆఫ్టర్నూన్ వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ వెళ్తే సెట్ తక్కువ ఉంటుంది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్స్పెక్టివ్. నాకు ఇవాళ మీటింగ్ ఉందని తొందర వెళ్తున్నా కొంచెం, కానీ ఇంకా అదే సేఫ్ టైం అయ్యేలా ఉంది. ఓకే.